ఎవరి పుట్టినరోజును మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటున్నామని చెప్పుకున్నాం మనం. ఓకే, పక్కన ఇంకో ఫోటో ఉంది చూడండి. ధ్యాన్చంద్. ఓకే, వరుణేశ్వరన్. నా పేరు వరుణేశ్వరన్. నేను 4వ తరగతి చదువుతున్నాను. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చెయ్యుదమా, సాగర మేకలు చుట్టుకొని సురగంగ చీలగా మలుచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు, మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చెయ్యుదమా, ఎందర వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలగనం, గలగల పారే నదులన్నీ ఒక బృందగానమే చేస్తుంటే, తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చెయ్యుదమా, గంగ జడాధర భావనతో ఈమె సైన్య రూపమే నిలబడగా. పెట్టారా నా ఫోన్ కా? చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, వెయ్యని సున్నం, తీయగా నుండు. ఏంటది? చెప్పు. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ కూడా చెప్పు అని చెప్పింది. అది కొబ్బరికాయ. రైటా రాంగ్? నెక్స్ట్ థర్డ్ వన్. తెల్లని పొలంలో నల్లని విత్తనాలు చేత్తో చల్లుతాము, నోట్తో ఏరుతాము. అక్షరాలు. వెరీ గుడ్. నెక్స్ట్. తెల్లని సువాసన గల మొక్క ఎర్రగా పూసి మాయమైపోతుంది. ఏమిటది? తప్పంట. ఏంటో రైట్ చెప్పండి. మళ్ళీ చెప్పు. తెల్లని సువాసన గల మొక్క ఎర్రగా పూసి మాయమైపోతుంది. కర్పూరం అంట. కర్పూరమేనా? ఓకే, రైట్. నెక్స్ట్. అడవిలో పుట్టింది, అడవిలో పెరిగింది, మా ఇంటికి వచ్చింది, తైటక్కలాడింది. అంతులేని చెట్టు, 60 కొమ్మలు. కరెంట్ పోయిందా? అందులోని చెరువులో ముట్టు వచ్చే పిట్ట, మూతికి బంగారం, తోటతో నీళ్లు తాగుతుంది. ఏమిటది? నెక్స్ట్. సరిగ్గా నానా అంటే పలుకు, అమ్మ అంటే పలుకుతాయి. మనదత్త ఘోష తెలుగు, మన మాతృభాష తెలుగు, మనదత్త ఘోష తెలుగు. గోదావరి కృష్ణ తుంగ భద్రా నదుల స్వామి సరిల క్షీరధారనే సాక్షులుగా, గోదావరి కృష్ణ తుంగ భద్రా నదుల స్వామి సరిల క్షీరధారనే సాక్షులుగా. ప్రఖ్యాత భాష తెలుగు, అత్యంత
తెలుగు మన మాతృభాష తెలుగు మన రక్త ఘోష తెలుగు మన మాతృభాష తెలుగు అంచులు దాటి కదిలింది తెలుగు జగన లోతులు వీటి ఎగిసింది తెలుగు కడలి అంచులు దాటి కదిలింది తెలుగు జగన లోతులు వీటి ఎగిసింది తెలుగు ఎక్కడున్నా ఎన్ని చిక్కులెదురవుతున్న ఎక్కడున్నా ఎన్ని చిక్కులెదురవుతున్న తల ఎత్తి నిలువు అని తెలిపింది తెలుగు మన మాతృభాష తెలుగు మన రక్త ఘోష తెలుగు మన మాతృభాష తెలుగు భాష చెరుకైన ఏ యాస చిరుకైన తనలోన కలుపుకొని కదలింది తెలుగు ఏ భాష చెరుకైన ఏ యాస చిరుకైన తనలోన కలుపుకొని కదలింది తెలుగు కొని కొనికి పోతన్న పొరబళ్ళలో సాగి కొనికి పోతన్న పొరబళ్ళలో సాగి ఉమ్మళ్ళు వేమనగా ఉరిమింది తెలుగు మన మాతృభాష తెలుగు మన రక్త ఘోష తెలుగు మన మాతృభాష తెలుగు స్కూల్లో అంత ఉత్సాహంగా ఉన్నారు. స్కూల్లో మాతృభాష దినోత్సవం జరుపుకుందాం కదా. అవునా? అయితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నాకు మొన్న శుభ్రాకి వచ్చిందిరా, నీకు చదివి వినిపిస్తా, వింటా? సరే అయితే వినిపించు. శుభలేఖ తీరస్తూ చిందిస్తూ చిందేస్తూ పేజీల వారి పెళ్లి పిలుపు. మా 7 రూపాయల ఆస్తికి ఏకైక పెహనారి పోరిగాడు. వరుడు చిరంజీవి చదువురాని సన్యాసి, వధువు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి. భర్తను మించిన పెసనారి, జిత్తులమైన జిల్లా మాయకేసే మండలం, గందరగోళ గ్రామ వాస్తవ్యుడు. పంచదారవాది కర్మపోతో ఇష్టం లేని వివాహం కష్టంగా జరుగు. విన్నపం కావున తమెల్లరూ సకుటుంబ సపరివార సమేతంగా రాకుండా ఇంటికి 2 మాత్రమే విచ్చేసి నూతన పీనాసి వధూవరులను ఆశీర్వదించే ప్రార్థన. సుముహూర్తం ఆదివారం అమావాస్య అర్ధగంట తక్కువ 1 గంటకు. కళ్యాణ వేదిక రాజమండ్రి సెంటర్ జైలు. విందు పెళ్ళైన 3 నెలల గమనిక. పెళ్లికి వచ్చేవారు ఎవరి తిండి వాళ్ళే తెచ్చుకోవాలి. మంచి నీళ్ళు మర్చిపోకుండా పాస్తాం. వాన వస్తే అది మా బాధ్యత కాదు. మిమ్మల్ని అసూయతో ఆహ్వానిస్తున్న వారు అడ్రస్ లేని అమాయకులు. శుభలేఖ ఎలా ఉంది శుభలేఖ? ఎక్కడైపోతే అక్కడ ఆపేమని చెప్పండి. నీలి మస్తులకు
టర్టిల్ చాలా స్లోగా వెళ్ళిందంట, కుందేలేమో చాలా ఫాస్ట్ గా వెళ్ళిందంట. వెళ్తే కుందేలుకి ఆ కుందేలుకి నిద్ర వచ్చిందంట. నిద్ర వస్తే అది వెళ్ళి ఒక చెట్టు కింద పడుకుందంట. పడుకుంటే ఈ టర్టిల్స్ ఏమో స్లోగా వెళ్ళిపోయి అదే గెలిచేసిందంట. ఇంకో రోజేమో అవి నీళ్ళల్లో ఎవరు బాగా స్విమ్మింగ్ చేస్తారో పోటీ పెట్టుకున్నాయంట. పెట్టుకుంటే టర్టిల్స్ ఏమో చాలా ఫాస్ట్ గా వెళ్ళిందంట. వెళ్తే కుందేలేమో ఒక చెట్టు మొక్క దాన్ని నిలిచేసి దాని మీద ఎక్కి ఫాస్ట్ గా వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే అదే గెలిచిందంట. థ్యాంక్ యూ. ఒక రాజు ఉండేది. రాజుకి ఎప్పుడో నుంచి ఇద్దరు కొడుకులుండి వాళ్ళు చాలా పోట్లాడుకుండేవాళ్ళు రోజు. అయితే ఒక రోజు నేను చివరి శ్వాస వదిలేస్తున్నాను. అప్పుడు నాన్న ఎందుకు చివరి శ్వాస వదిలేస్తున్నాడని కొడుకు అడిగాడు. అడిగితే నేను చనిపోబోతున్నారా, మీ ఇద్దరికి నా ఆస్తి రాస ఇచ్చి వెళతాను అన్నాడు నాన్న. అప్పుడు నాన్న ఈ ఇల్లు ఉంది కదా, ఈ ఇల్లుని మీరు సరి సమానంగా తీసుకోమన్నాడు. వాళ్ళకి తెలివి తక్కువయి వాళ్ళు ఇద్దరు ఇల్లుని సగంగా కట్ చేశారు. రంపంతో కట్ చేస్తే ఆ ఇల్లు అప్పుడు మధ్యలో ఒక గోడ కట్టారు. గోడ కడితే వాళ్ళ ఇద్దరికి పెళ్ళయింది. పెళ్ళయిన తర్వాత వాళ్ళ భార్యలు పడుకుంటాకి ప్లేస్ లేకపోతే ఒక రోజు పెద్దోడు ఏం చేశాడంటే చిన్నోడితో మన భార్యల్ని బయట పడుకోబెట్టి మనం లోపల పడుకుందాం, అసలే వర్షాకాలం గడిచిపోతాం అన్నాడు. తర్వాత రాత్రి అవ్వగానే బయట పడుకోబెట్టి భార్యల్ని ఇద్దరిని తర్వాత వాళ్ళు ఇద్దరు లోపల పడుకున్నారు. తర్వాత రోజు వాళ్ళ ఇద్దరు చాలా కోపపడ్డాడు. వాళ్ళ ఇద్దరి మీద కోపడితే వాళ్ళు ఏం పని వాళ్ళు కోపంగా వాళ్ళ మీద కక్ష తీర్చుకుందాం అనుకున్నారు. ఇవాళ రాత్రికి వాళ్ళ ఇద్దరు మంచాన్ని కచ్చేద్దాం అంది పెద్ద భార్య. అంటే రాత్రికి వాళ్ళు నిద్రపోతుంటే వాళ్ళ ఇద్దరు మంచాలు కచ్చేశారు. అందుకే అత్యాస దుఃఖాసానికి చేటు. థ్యాంక్ యూ. Or cinema dialogues etc. You should learn such podupu kadalu. You should learn sametulu and keep asking each other. Okay? Because our language, we should take pride in our language. What should we do? I never learned Telugu in my school. I don't know how to write Telugu. But then my father always used to ensure that we speak in Telugu only at home.
even in Bombay, when other people used to speak in Hindi, my sister and I, we used to speak in Hindi, but my father would shout, "No, don't speak in Hindi. You have to speak in Telugu." That is how we learned Telugu. And when I came here, I started reading Telugu. Okay? So all of you should write. How many of you all have good handwriting? Telugu good handwriting? How many of you all don't write so well? Our language is so sweet. Your handwriting also should be very, very sweet. Very nice, beautiful. Okay? Okay, thank you. చేపలారా నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో శివుడు వచ్చి ఇవాళ సాయంత్రంలోగా చెరువు ఎండిపోద్ది అంది. చేపలు అన్నయ్యి మేము ఎక్కడికి వెళ్ళాలని కొంగతో అంది. ఇక్కడ దగ్గరలో ఒక కొంగ ఉంది, చెరువు ఉంది, తీసుకెళ్తా అని చెప్పింది. అలాగా ఒక చేపను తీసుకెళ్ళి గాల్లో నుంచి కింద పడేసి రాయి మీద పెట్టి తినేసింది. అలా మొత్తం చేపలు తినేసింది. లాస్ట్కి పీక తీసుకెళ్ళేటప్పటికి గాలిలో నేను తినడానికి తీసుకెళ్తాను, ఎక్కడ చెరువులు లేవు అన్నప్పుడు కొంగ నడకే పట్టుకుని కింద పడేసి రెండు చనిపోయినాయి. దీనివల్ల వేరే వాళ్ళ మాట మనం వినకూడదు. మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, భావం భాగ్యం కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, సాగర మేఘల చుట్టుకొని సురగంగ చీరగా మలచుకొని గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. గీతాగానం పాడుకొని మన దేవికి ఇవ్వాలి హారతులు. తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచెదమా, కూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా. ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూల బలం. వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని, వారందరినీ తలచుకొని మన మానస వీధిని నిలుపుకొని తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలి. 2, 1. Yeah.
పదము విన్న చాలు మనసులోన పదనిసలే మీటు నరనరాన అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల పిలువరనూరారా తెలుగుల మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలన్నీ ఎగిరిపోయి ఎల్ల భాషలెదిగి ఉన్న మాతృభాష మధురం ఎప్పుడు తరిగిపోదురా భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలకు తేట తెలుగువాన పదము విన్న చాలు మనసులోనా పదని సరే నీటు నరనరానా పుట్టింది తెలుగు ద్రవిడ భాషగా పదం నుండి తీయగా అమరావతి స్తూపం చూపించగా నాగముని తొలి తెలుగు శబ్దముగా భారతమే చూసిన భాగవతం చదివిన తెలుగు భాష వెలుగు తెలుసుగా ప్రపంచ భాషలందు లెస్సగా తెలుగు జాతి గుండె గుర్తులోనా తేనెలొలుగు తేట తెలుగు మానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే నీటు నరనరానా వెలిగించే ముల్ల రామాయణం కదిలించే చలపలం శ్రీగలం కులకులను ప్రశ్నించే జాషువా శ్రీశివో విప్లవాల వెల్లువా కృష్ణ శాస్త్రి కవిత పుష్టి సినారేగే సృష్టి తెలుగును ఎలిగెత్తి చాటెరా మన మాతృభాష మరిచిపోకురా దీన్ని కాపాడుల కదులు సోదరా తెలుగు జాతి గుండె గొంతులోనా తేనెలకు తేట తెలుగువానా పదము విన్న చాలు మనసులోనా పదనిసలే నీటు నరనరానా అమ్మ పాలధార తెలుగంటే పంచదార అందమైన శబ్దవర్ణమాల పిలువరనూరారా తెలుగుల మనసారా శత్రువైన మిత్రుడవ్వడా ఎల్లలంటి ఎగిరిపోయి ఎల్ల భాషలెరిగి ఉన్న మాతృభాష మధురం ఎప్పుడు తరిగిపోతురా
భావమే భాషగా జీవమే పోసుకుందిరా తెలుగు జాతి గుండె గొంతులోన తేనెలకు తేట తెలుగువాన పదము విన్న చాలు మనసులోన పదని సరే నీటు నరనరానా రూపంలో వివరించిన స్నేహితులకు ధన్యవాదాలు. తెలుగులో కవితలు వింటే మనసుకు హాయిగా ఉంటుంది. అలాంటి కవితలు కొన్ని చెప్తానంటూ మెర్సీ చెల్లి వస్తుంది. విందామా మరి? అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు మెర్సీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. మీ అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషకు ఒప్పులు తెచ్చిపెట్టేవి కవితలు. తెలుగు భాష మాధుర్యం తెలిపే కొన్ని కవితలు చెబుతాను. నా పేరు మెర్సీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. మీ అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషకు ఒప్పులు తెచ్చిపెట్టేవి కవితలు. తెలుగు భాష మాధుర్యాన్ని తెలిపే కొన్ని కవితలు చెబుతాను. అమ్మ భాషే నా బాల్యపు గోరుముద్ద, నా యవనపు పుణ్యరాశి, నా వార్ధక్యపు వారణాసి, నా జన్మకు ఆనంద రాశి. అమ్మ భాషే నా ఊపిరి, అమ్మ భాషకు జేజేలు, అమ్మకు జేజేలు. అమ్మ ప్రేమల స్వచ్ఛమైనది, చిన్నారుల నవ్వుల అచ్చమైనది, అమృతం కంటే తీయనైనది అందమైన మన తెలుగు భాష. పలుకు పలుకులోన తేనె తెలుగు భాష, అన్ని స్వరాలకు అనువైన భాష, మధురమైన భాష నా తెలుగు భాష. అమృతం వంటి భాష నా తెలుగు భాష, తేనెలకు భాష నా తెలుగు భాష. నా శ్వాస నా ధ్యాసగా ఉండు నా తెలుగు భాష. జై అన్నాము తెలుగు భాషకు, జై జై అన్నాము తెలుగు భాషకు. తెలుగు భాష అంటే నాకు ప్రాణం, తెలుగులో మాట్లాడటం నాకు ఇష్టం. తెలుగు అమ్మాయిని అవ్వడం నా అదృష్టం. నువ్వు కొలిచే దైవం కన్నా నిన్ను కన్న తల్లి నిన్న, నువ్వు పలికే అన్య భాషల కన్నా మాతృభాష నిన్న. నేను నా మాతృభాషలోనే మాట్లాడతాను, ఎందుకంటే నా ఉనికికి నా భాషే కారణం కనుక. పరభాష వద్దు, మన మాతృభాష ముద్దు. దేశ భాషలకు తెలుగు లెస్స. మీ అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. వివరించిన బృందానికి ధన్యవాదాలు. మన కవుల కలం నుండి జాలువారిన కొన్ని తెలుగు పద్యాలు చెప్పడానికి నేహా చెల్లి వస్తుంది. వినేద్దామా మరి? ఓ తప్పకుండా తేజశ్రీ. తెలుగు దేవయన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్ల ఉన్న తెలుగు తండ, ఎల్లలు పునగొలవ నెలుగవే వాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స. ఉగ్గు పాలతోడు ఉయ్యాల తొట్టిలో ఊసులాడు నేర్చియున్న భాష. అమ్మ భాష కాక అన్యమొకటి అవునే, తెలుసుకొనడు తెలుగు వెలుగనుడు. అమ్మా నాన్న ఎరుట అపచారమైపోయే, మమ్మీ డాడీ అని పలుక మధురమాయే. అమ్మ తమ్మదనము మమ్మీలో తనమౌనా, తెలుసుకొనడు తెలుగు వెలుగనుడు. మాతృభాష యందు మాతృదేశమునందు మమత కలిగివాడు, తగని మమత యందు మృగపక్షి జాతికి. గూడ తెలియలేవి కుప్పుసాని, చంద్రమామ ఇచ్చు చల్లని వెన్నెల, తేనెటీగ ఇచ్చు తీపి మధువు. మనిషి అయిన నీవు మరి ఏమి తక్కువ, మంచి మాటలెప్పుడు మరవవద్దు. జీవిన పలుకున తెలుగు భాషరా, మనుగడనిచ్చే మాతృభాషరా, వెలుగున నింపే తల్లి భాషరా, మరవకు అది నీ శ్వాసరా. ధన్యవాదాలు. ఆదిపది నన్నయ్య అక్షరాక్షర తెలుగు తిక్కన్న చక్కగా చెక్కింది మన తెలుగు. అన్నమయ పుణ్యమై వెలిగింది మన తెలుగు, త్యాగయ్య తీగలై సాగింది మన తెలుగు. పోతన్న పెద్దన్న ఎర్రన్న కేతన్న వికటాట్టహాస్యాల శ్రీ
తీరాన కృష్ణన్న. విశ్వనాథుడు నిలిచే తెలుగు శిఖరాగ్రాన విశ్వ సత్యాలన్న వివరించు వేమన్న. అవనిపై అభిమానం అతని అడుగుల జాడ, నడిపాడు అందరినీ నడిచాడు గురజాడ. అభివందనం కౌలకు అభివందనం, అభివందనం కౌలకు అభివందనం. ధన్యవాదాలు. మళ్ళీ కంటలు కాడెట్ల మెడలోన చింతగా మోగుతైరా నాగలి పూజన పెట్టుకుంటే దోస్తులు చేసినట్టేరా కొట్టు గోదా పక్కన ఉంటే కొండంత భాగం ఉన్నట్టురా చల్లగాలి మోసుకొచ్చేదా సేను శిలకలా చెట్టు దారి పొడుగు చెట్ల కొమ్మలా దారికున్న పూల సప్పట్టు గట్టి మోపులు కాలగట్టులు సమత సుక్కలు తడిసిన ఈ మట్టి గంధాల ఏంటో చెప్పు. పరీక్షల్లో ప్రశ్న పత్రం అని చెప్పి ప్రశ్నలు ఇచ్చారు కానీ గురువు గారు జవాబుల పత్రం అని చెప్పి జవాబులు ఇవ్వలేదు గురువు గారు. జవాబుల పత్రంలో జవాబులు ఇస్తే నువ్వు పాఠశాలకు వచ్చి ఏం చేస్తావు? నువ్వు నీ సందేహం కూర్చో. ఎలా ధనుష్ నిన్న బడికి రాలేదేంటి? మా మామయ్య పెళ్లికి వెళ్ళాను గురువు గారు. ఎప్పుడు ఇలా బడి మానేస్తూ ఉంటే జీవితంలో ఏం అవ్వాలనుకుంటున్నావు? పెళ్లి కొడుకుని అవ్వాలనుకున్నాను గురువు గారు. అది కాదురా నేను అనేది, మీ అమ్మగారు తెల్లవారుజామున బండి వాచి నేను బడికి పంపిస్తూ ఉంటే ఆమెకి జీవితంలో ఏం ఇవ్వాలనుకుంటున్నావు? మంచి కోడలు ఇవ్వాలనుకున్నాను గురువు గారు. నేను అనేది అది కాదురా, అసలు మీ నాన్నగారి జీవిత ఆశలు నెరవేర్చావా? ఎందుకు నెరవేర్చను? మంచి మనమని చేతిలో పెట్టాను గురువు గారు. ఒరే నీ జీవిత ఆశయం ఏమిటి? మేమిద్దరం మాటిద్దరు. కూర్చో. ఈరోజు మాతృభాష దినోత్సవం, అదేనా గుర్తుందా? గుర్తుంది గురువు గారు. అందుకనే మన జైన్ ఒక కవిత రాసుకొచ్చాడు, చదవమంటారా? ఓ తప్పకుండా. గురువు గారు
నీకేమీ పెళ్లి చేయలేదు ఇప్పుడు చెప్పు. గురువు గారు, సూర్యుడు వస్తేనే అవుతుంది వెలుగు. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ తెలుగు. రాత్రి అయితే కనిపిస్తాయి చుక్కలు. నేను ఈ జన్మ కోసం లెక్కలు. పొద్దున్నే తిన్న దోశలు, కళ్ళు మూసుకుని రాసిన పాస్ అయిపోతాం సోషలు. డిగ్రీ తెలుగులో అంటారు కంది, నాకు అర్థం సబ్జెక్ట్ హిందీ. వర్షాన్ని హిందీలో అంటారు బారిష్, రామదాసులో పాస్ అయిపోతాం ఇంగ్లీష్. పొద్దున్నే తెలుస్తారు రైన్స్, త్వరగా చదువుకోవాలి చదవాలి సైన్స్. తెలుగు తగ్గలయ్యా. కవితలు అంటే అలాంటి కవితలు కాదురా, మన సినాడే గారు చెప్పిన కవితే కవిత. దాంట్లో ఒక చెప్తాను, కూర్చో. శాతవాహనుల వంశాన పుట్టినవాడు, కాకతీయుల పోటు గద్దమెట్టినవాడు, పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతంబు, ఎవ్వరయ్య ఎవడు వాడు, ఇంకెవ్వరయ్య తెలుగువాడు, ఇంకెవ్వరయ్య తెలుగువాడు. మంచి మనసెదురైన వానలిచ్చేవాడు, బాయి బాయి అన్న చేయగలిగేవాడు, తిక్కలేగినట్టు దొక్క చీల్చేవాడు, చిక్కులెరగని వాడు చిత్తాకసివాడు, ఎవ్వడయ్య ఎవరు వాడు, ఇంకెవ్వడయ్య తెలుగువాడు, ఇంకెవ్వడయ్య తెలుగువాడు. పంచకట్టుదలో ప్రపంచాడు, కందువాలినే గర్భదాతని వాడు, పంచకట్టుదలో ప్రపంచాడు, కందువాలినే గర్భదాతని వాడు. పంచభక్షాలు గోంగూర కోసమే తిరుగులేసేవాడు, ఎవ్వడయ్య ఎవడు వాడు, ఇంకెవ్వడయ్య తెలుగువాడు, ఇంకెవ్వడయ్య తెలుగువాడు. తెలుగు వారి గురించి బాగా చెప్పారు గురువు గారు. మేము కూడా ఇక్కడ నుంచి తెలుగు పద్యాలు, కవితలు, గేయాలు బాగా నేర్చుకుంటాం గురువు గారు. జై తెలుగు తల్లి, జై మన. తో పాటు తెలుగు భాషకు కృషి చేసిన గిడుగువారు, గురజాడవారు కూడా వచ్చారు. వారు చేసిన సేవలు వారి మాటలోనే విన్నామా? తప్పకుండా. పిల్లలు బాగున్నారా? నేను మీ తెలుగు తల్లిని. అదేనరా మీరు మాట్లాడే తెలుగు భాష స్వరూపాన్ని. మీరు ఎన్ని భాషలు నేర్చుకున్నా నన్ను మర్చిపోకండి. నేను ఎప్పుడు మీ అభివృద్ధినే కోరుకుంటాను. ఎంతో మంది నా సంస్కృతిని, భాషను మెచ్చుకున్నారు. మీరు ఎన్ని భాషలు నేర్చుకున్నా నన్ను మర్చిపోవద్దు. అదిగో నా బిడ్డలు రానే వచ్చారు. నా అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి మీ మాటల్లోనే వినాలనుంది. ఇదంతా మన గిడుగు రామూర్తి గారి కృషే తల్లి. నేను ఉపాధ్యాయుడిగా ఉన్న రోజుల్లో గ్రాంధిక భాషలో ఉన్న పాఠ్య పుస్తకాలను చదవడానికి విద్యార్థులు ఇబ్బంది పడటం గమనించాను. గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి విద్య వ్యవహారిక భాషలో ఉన్న అందాన్ని వీళ్ళలో తెలియజెప్పాను. అందుకోసం ఒక ఉద్యమాన్ని చేపట్టాను. నా ఈ ప్రయత్నానికి గురజాడ వారు సహకారం అందించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. బాల్య వివాహాలు, కన్యాశుల్కం వంటి స్థానిక దురాచారాలను ఎదిరించి ఈ సమాజానికి నా వంతు కృషి చేశాను. తెలుగు భాషా వినియోగానికి రామూర్తిలో కలిసి తెలుగు భాషా ఉద్యమంలో పాల్గొని నా తెలుగు తల్లి రుణం తీర్చుకోవడం నా బాధ్యత. దిద్దుబాటు, పూర్ణమ్మ, కన్యాశుల్కం ఇవన్నీ వ్యవహారిక భాషలో ప్రజలకు అందించాను. కానీ నేటి సమాజంలో పుస్తకాలు పక్కన పెట్టి సెల్ ఫోన్లకు బానిసలవుతున్నారు యువత. అరాచకాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఎటుపోతుంది సమాజం సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు నీళ్లు వదిలేశారు. ఎక్కడ చూసినా సంఘ విద్రోహులు పెరిగిపోతున్నారు. కనీసం ఈ బాలలైన నా గోడు విని మంచి పుస్తకాలు చదివి మంచి పౌరులుగా తయారవుతారని ఆశిస్తున్నాను. నిజమే గురజాడ వారు మంచి విలువలతో కూడిన
కూడిన చదువు మన సంస్కృతి నిజమే గురుజాడ వారు మంచి విలువలతో కూడిన చదువు మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెడుతుంది. పరభాష జ్ఞానాన్ని సంపాదించాలి, కానీ దానికోసం మన మాతృభాషను మర్చిపోవాల్సిన అవసరం లేదు. తెలుగు నేలపై పుట్టి తెలుగు తల్లికి మనం ఇచ్చే గౌరవం మరేమైనా ఉందంటే అది తెలుగులో మాట్లాడమే. ఇలాంటి అనుమత్యాలు లాంటి నా బిడ్డలుండగా ఎన్ని పరభాషలు వచ్చినా తెలుగు కన్నా భిన్న కాదు. జై తెలుగు తల్లి, జై తెలుగు.